హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మన సబ్స్క్రైబర్లో కొంతమంది స్పెసిఫిక్గా బ్లింకిట్ రిజిస్ట్రేషన్ వీడియోస్ చేయండి, బ్లింకిట్లో ఎక్స్పీరియన్స్ చేయండి అని చాలా రోజులు చెప్పుకుంటూ వస్తున్నారు. సో యాక్చువల్లీ ఆ వీడియోస్ చేయాలని నాకు ఉండే, కానీ చేయలేకపోయింది. ఎందుకు అంటే నాకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండే, అందుకోసమనే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ వీడియోస్ ఇలాంటివి ఏవి చేయలేకపోయింది. ఎందుకంటే బ్లింకిట్లో జాయిన్ అవ్వాలంటే అరౌండ్ 2600 అమౌంట్ పే చేయాలి. సో గుర్తుపెట్టుకోండి, మీరు బ్లింకిట్లో రిజిస్ట్రేషన్ అవ్వాలంటే ఒక అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అది ఎలా అంటే స్టోర్, సో డిపెండ్స్ ఆన్ స్టోర్. సో మీరు ఒక డిమాండ్ ఏరియాలో స్టోర్ సెలెక్ట్ చేసుకున్నారు, ఆ స్టోర్లో జాయిన్ అవ్వాలంటే హై చూసుకున్నట్టయితే 2600 అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఒకవేళ డిమాండ్ ఏరియా కాదు, నార్మల్ అనుకుంటే మనకి రిజిస్ట్రేషన్ అమౌంట్ అనేది కాస్త తక్కువగా ఉంటుంది. ఆ జోన్లో మనం జాయిన్ అయితే, ఆ స్టోర్లో జాయిన్ అయితే ఎర్నింగ్స్ కూడా తక్కువగా ఉంటాయి. సో నేను ఇప్పుడు ఒక స్టోర్లో జాయిన్ అవుతాను, మా ఇంటికి దగ్గరలో ఉండే స్టోర్లో జాయిన్ అయ్యి మీకు చూపిస్తాను. సో ఈ 2600 ఒకేసారి పే చేయాలా అని మీకు డౌట్ ఉంటుంది కదా. సో అవసరం లేదు, మొత్తం ఒకేసారి పే చేయని అవసరం లేదు. మినిమం మనం ఎంట్రీ ఫీజు అన్నట్టు 100 రూపీస్ పే చేసి మనమైతే రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. రిమైనింగ్ 2500 అనేది వీక్లీ పే చేసుకోవచ్చు. సో నా రికమెండబుల్, నేనైతే మిమ్మల్ని సజెషన్ చేసేది 100 రూపీస్తో రిజిస్ట్రేషన్ అవ్వండి, 1 వీక్ ఎర్నింగ్ చేయండి, మీకు ఎర్నింగ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఇందులో వర్క్ ఎలా ఉందని తెలుస్తుంది. దెన్ నెక్స్ట్ కంటిన్యూగా మీరు వర్క్ చేయాలా వద్దనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో మరి ఈ సర్వీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మీకు డౌట్ ఉంటుంది కదా. సో ఈ సర్వీసెస్ అనేది మెయిన్ సిటీస్లో ఉన్నాయి భయ్య. లైక్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ, కలకత్తా ఇలాంటివి మంచి హై సిటీస్లో ఉన్నాయి. సో ఏదైతే వైజాగ్, రాజమండ్రి, గోదావరి, వరంగల్, విజయవాడ, గుంటూరు ఇలాంటి సిటీస్లో లేవు. మన ఏపీలో ఇంకెక్కడా లేవు, తెలంగాణలో కూడా ఇంకెక్కడా లేవు, హైదరాబాద్లో మాత్రమే ఉన్నాయి. మీకు అది చూపిస్తాను వీడియోలో కూడా. సో ఒకవేళ మీ సిటీస్లో లాంచ్ అయితే నేను మళ్ళీ మీకోసం వీడియో చేస్తాను. సో ఇప్పుడైతే వేరే సిటీస్లో లేవు, హైదరాబాద్లో మాత్రమే ఉన్నాయి. మీరు ఒకవేళ ఈ వీడియో చూసి మీ ఊర్లో నుంచి ఇక్కడ రావాలి అనుకుంటే రావాలా వద్దనేది ఒకసారి మీరు ఆలోచించండి. నేను వీడియో చేశానని డైరెక్ట్ వచ్చేయడం కాదు, ఒకసారి మీరుగా ఆలోచించండి. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను బ్లింకిట్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలని చూపిస్తాను. రేపటి వీడియోలో బ్లింకిట్ డెలివరీ పార్ట్నర్స్తో ఒక రివ్యూ తీసుకుంటాను. తన డే టు డే లైఫ్లో ఎన్ని కష్టాలు ఫేస్ చేస్తున్నారు, ఎండ్ ఆఫ్ ది డేకి తను ఎంత ఎర్నింగ్ చేసుకుంటున్నాడు, వీక్లీ ఎంత ఎర్నింగ్ చేస్తున్నాడు, ఆ సంపాదించిన అమౌంట్లో పెట్రోల్కి ఎంత పోతుంది, సో వారానికి ప్రాఫిట్ ఎంత. సో ఇవన్నీ కూడా ఒక రివ్యూ రూపంలో మీకైతే చూపిస్తాను. దాని తర్వాత నేనే డెలివరీ పార్ట్నర్గా ఇప్పుడు జాయిన్ అవుతున్నాను కదా, నెక్స్ట్ డే డెలివరీ పార్ట్నర్గా ఎక్స్పీరియన్స్ చేసి మీకు చూపిస్తాను. ఒక హాఫ్ డే వర్క్ చేస్తే ఎంత మనీ వస్తాయి, ఒక ఫుల్ డే వర్క్ చేస్తే ఎంత మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు, సో ఒక వారం మొత్తం ఎర్నింగ్ చేస్తే ఎంత మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో అవన్నీ చూడండి, అవన్నీ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు ఈ బ్లింకిట్లో జాయిన్ అవ్వాలా వద్దా అనేది మీరు డిసైడ్ అవ్వచ్చు. సో ఇకపోతే మీరు బ్లింకిట్లో రిజిస్ట్రేషన్ అవ్వాలంటే చిన్న రెస్ట్రికేషన్స్ అయితే ఉన్నాయి భయ్య. అవి ఏంటంటే, మీరు న్యూ యూజర్ అయి ఉండాలి. ఇదివరకే మీరు బ్లింకిట్లో కానీ జొమాటోలో కానీ రిజిస్ట్రేషన్ అయి ఉండకూడదు. ఓకేనా. ఒకవేళ మీరు జొమాటోలో రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే ఆ ఐడి అనేది డీయాక్టివేషన్ చేయించి ఇప్పుడు ఫ్రెష్గా ఈ బ్లింకిట్లో జాయిన్ అవ్వాలి. ఓకేనా. నియర్ బై స్టోర్ ఉంటుంది కదా, బ్లింకిట్ స్టోర్, అక్కడికి వెళ్తే వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. సో మరి ఇప్పుడు ఫ్రెష్గా బ్లింకిట్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే, నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ ఓపెన్ చేసినట్టయితే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. సో లైక్ మీ పేరు, మీ ఫోన్ నెంబర్, సిటీ, ఈ 3 సబ్మిట్ చేయండి. సో బ్లింకిట్ వాళ్ళే మీకు కాల్ చేసి గైడ్ చేస్తారు ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అనేది. ఓకేనా. ఇంకా ఆలస్యం చేయకుండా మనం రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఊబర్ వాళ్ళు ఒక కొత్త అప్డేట్ని అయితే తీసుకొచ్చారు. ఈ మంత్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ అవుతారో వాళ్ళకి 500 కాకుండా 800 రూపీస్ జాయినింగ్ బోనస్ అయితే ఇస్తున్నారు. అది కూడా మన రిఫరల్ త్రూ జాయిన్ అయిన వారికి మాత్రమే 800 రూపీస్. అట్ ద సేమ్ టైం మంచి ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా కస్టమర్ ఇచ్చిన అమౌంట్ మొత్తం కూడా మనకి ఎలాంటి కమిషన్ లేదు భయ్య. వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ అయితే ఇచ్చాను. సో ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి, ఫస్ట్లోనే మీకు లింక్ అయితే కనిపిస్తుంది. సో లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీరు బ్లింకిట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా, జొమాటోలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అనేది సెలెక్ట్ చేసుకోండి. సబ్మిట్ పైన ట్యాప్ చేయండి. సబ్మిట్ పైన ట్యాప్ చేసిన తర్వాత బ్లింకిట్ రిజిస్ట్రేషన్ వాళ్ళే మీకు కాల్ చేస్తారు, అలాగే మీకు వాట్సాప్లో లింక్ పంపిస్తారు. ఇక్కడ లింక్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ప్లే స్టోర్లోకి ఇలా రీడైరెక్ట్ అయిపోతుంది. వన్స్ రీడైరెక్ట్ అయిన తర్వాత అక్కడ బ్లింకిట్ ఆన్బోర్డింగ్ యాప్ అని కనిపిస్తుంటుంది. దాన్ని సింపుల్గా ఇన్స్టాల్ చేయండి. వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ యాప్కి ఏవే పర్మిషన్స్ అడుగుతుందో చూడండి, ఆ పర్మిషన్స్ అన్నీ యాక్సెప్ట్ చేయండి. పర్మిషన్స్ అన్నీ ఇస్తేనే మనకి ఈ యాప్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఈ యాప్ అనేది ఓన్లీ రిజిస్ట్రేషన్ కోసం మాత్రమే. ఇప్పుడు మనం ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ఏ లాంగ్వేజ్ కన్వీనియంట్గా ఉంటుందో ఆ లాంగ్వేజ్ తర్వాత మీ ఫోన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి
ఎంటర్ చేసి కంటిన్యూ పైన ట్యాప్ చేస్తే మీ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. నెక్స్ట్ సెటప్కి అయితే మనం వెళ్తాము. వన్స్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ ఉంటుంది. ఈ బ్లింకిట్లో కొత్తగా జాయిన్ అయిన వారికి 1000 రూపీస్ జాయినింగ్ బోనస్ కూడా ఉంటుంది. సో ప్రతిరోజు మీరు 18 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే అడిషనల్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. ముందుగా మోటార్ సైకిల్, అలాగే బైసైకిల్, అలాగే ఎలక్ట్రికల్ స్కూటర్ అని ఒక 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నా దగ్గర పెట్రోల్ వెహికల్ ఉంది. సో నేను పెట్రోల్ ఐడి తీసుకుంటాను, ఎందుకంటే ఎర్నింగ్స్ బాగుంటాయని చెప్పేసి. సో మోటార్ సైకిల్, సో దీనిపైన ట్యాప్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన సిటీని సెలెక్ట్ చేసుకోవాలి అని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు, హైదరాబాద్, ఇలా కొన్ని ఏరియాస్, చెన్నై ఇట్లాంటివి ఉన్నాయి కదా. ఒకసారి ఇవి సెర్చ్ చేయండి ఏ సిటీస్లో ఈ బ్లింకిట్ అనేది అవైలబుల్గా ఉంది అనేది. సో ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి హైదరాబాద్ ఏడుంది అని చూసుకోండి. సో వైజాగ్, వరంగల్, విజయవాడ ఇలాంటి సిటీస్లో ఇంకా అవైలబుల్గా లేదు. వచ్చినాక నేను మీకు చెప్తాను. సో ఇప్పుడైతే హైదరాబాద్ పైన ట్యాప్ చేశాను. సో హైదరాబాద్ పైన ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ హైదరాబాద్లో ఎన్ని స్టోర్స్ ఉన్నాయి అనేది లిస్ట్ మొత్తం మీకు చూపిస్తుంది. ఈ స్టోర్స్లో ఏ స్టోర్లో అయినా సరే మీరు జాయిన్ అవ్వచ్చు. సో మీ ఇంటికి దగ్గరలో ఏ స్టోర్ ఉందో ఆ స్టోర్లో జాయిన్ అవ్వండి. సో ఇక్కడ మనకి కిలోమీటర్లతో సహా చూపిస్తుంది, మనం ఉన్న దగ్గర నుంచి స్టోర్కి ఎన్ని కిలోమీటర్లు ఉంది. సో పద్మనాభ నగర్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ 1 కిలోమీటర్ లోపలనే నాకైతే స్టోర్ అయితే ఉంది. సో ఈ స్టోర్ని నేను సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడే మెయిన్. సో ఇక్కడ మనకి ఆధార్ వెరిఫికేషన్ అంటే ఐడి వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆధార్ నెంబరు మన ఫోన్ నెంబర్తో లింక్ ఉంటే ఇక్కడ డైరెక్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా కోడ్ ఉంది కదా, దీన్ని కూడా ఎంటర్ చేయండి. దీన్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఇచ్చారా లేదా, అలాగే క్యాప్చా కోడ్ క్యాప్చా కోడ్ కూడా కరెక్ట్గా ఇచ్చారా లేదా అని. సో ఇక్కడ ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ పైన ట్యాప్ చేస్తే 6 డిజిట్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోండి అని చూపిస్తుంది. సెట్ చేసుకోండి, ఒక 6 డిజిట్ పాస్వర్డ్ సెట్ చేసుకొని నెక్స్ట్ పేజ్కి వెళ్తే మీకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది. సో ఇక్కడ మీరు అలో చేయండి. అలో చేస్తే అగ్రిమెంట్లన్నీ యాక్సెప్ట్ అవుతాయి. వన్స్ ఇలా చేసిన తర్వాత మన ఆధార్ నెంబర్కి ఈ బ్లింకిట్ అనేది అటాచ్మెంట్ అవుతుంది. సో ఆధార్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్ళినట్టయితే ఇక్కడ ఆధార్ వెరిఫైడ్ వచ్చింది. దెన్ నెక్స్ట్ ఇక్కడ పాన్ డీటెయిల్స్ అంటే పాన్ నెంబర్ ఏదైతే ఉందో పాన్ కార్డ్ నెంబరు మాన్యువల్గా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ద పాన్ కార్డ్ నేమ్ అంటే పాన్ కార్డ్లో మీ పేరు ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే పాన్ కార్డ్లో ఉండే డేట్ ఆఫ్ బర్త్, ఓకేనా. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మీరు మేలా ఫీమేలా. సో ఇక్కడ మేలు ఫీమేల్ అని ఏం లేదు భయ్యా, మీరు ఎవరైనా వచ్చి చేసుకోవచ్చు. సో లేడీస్ కూడా వచ్చి ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ కూడా లేవు. సో పాన్ కార్డ్ ఫోటో తీసి అప్లోడ్ చేయమని చూపిస్తుంది కాబట్టి పాన్ కార్డ్ ఫోటో తీసి నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. సో అప్లోడ్ చేసేటప్పుడు క్లియర్ విజిబిలిటీగా ఉండేటప్పుడు మాత్రమే అప్లోడ్ చేయండి. సో మీరు ఏదో బ్లర్ ఫొటోస్ అప్లోడ్ చేస్తే ఈ ఐడియా అనేది అప్రూవల్ కాదు, ఓకేనా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి భయ్యా. మన పర్సనల్ బ్యాంక్ డీటెయిల్స్ ఏ బ్యాంక్ అయినా పర్లేదు, మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్రాంచ్ నేమ్. సో ఇవి ఇచ్చిన తర్వాత మన అకౌంట్కి ₹1 అయితే వస్తుంది, చెక్ చేసుకోండి. దాని నెక్స్ట్ మనం ఒక సెల్ఫీ ఫోటోని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్లింకిట్లో ఒకసారి మనం ఆన్బోర్డ్ అయిన తర్వాత ప్రతిరోజు ఆన్లైన్కి వెళ్ళే ముందు మనకైతే వెరిఫికేషన్ ఫోటో అడుగుతుంది. సో ప్రొఫైల్ పిక్చర్ అని చెప్పుకోవచ్చు సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే. సో ఫోటో అయితే ఈ విధంగా తీసేసుకున్నా. ఇక్కడ మనకి పేమెంట్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ చూడండి. సో ఫుల్ అమౌంట్ పే చేస్తే మనకి 1750 రూపీస్ అయితే చూపిస్తుంది. అంటే యాక్చువల్లీ 2500 రూపీస్, కానీ ఫుల్ అమౌంట్ పే చేస్తే మనకి డిస్కౌంట్ వస్తుందంట 750 రూపీస్. 1750 రూపీస్కి మనం ఆన్బోర్డ్ అవ్వచ్చు. లేదు అంటే ఒక 100 రూపీస్ ప్రజెంట్ పే చేసేసి మిగతా అమౌంట్ ఏదైతే ఉందో అదేమో 600 రూపీస్ పర్ వీక్, అలా 4 వారాలు అయితే అమౌంట్ కట్ అవుతుంది. సో 2400 1 మంత్కి అయితే కట్ అవుతుంది. సో ఇక్కడ మీ చాయిస్ భయ్యా, ఏదైనా పే చేసుకోండి. సో నేనైతే మీకోసమే వీడియో చేస్తున్నాను కాబట్టి 100 రూపీస్ పే చేసి ఆన్బోర్డ్ అవుతున్నాను. ఎవ్రీ మంత్ కూడా నా అకౌంట్ నుంచి 600 అయితే కట్ అవుతుంది. సో ఇంత ఇన్వెస్ట్ చేసి మీకోసం ఒక వీడియో అయితే చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల మాకైతే ఎంతో కొంత సపోర్ట్ చేసినట్టు ఉంటారు. అలాగే నేను కూడా మీలాంటి ఒక రైడర్నే భయ్యా.
సో నన్ను మీరు సపోర్ట్ చేస్తే నీకు ఇంకా మరిన్ని ఎర్నింగ్ వీడియోస్ అయితే తీసుకొస్తాను. సో ఆల్మోస్ట్ మన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ డౌన్లోడ్ ద బ్లింకిట్ డెలివరీ యాప్ అని కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేస్తే ఇప్పుడు ఆ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకుంటాం. వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత యాప్ని ఓపెన్ చేయండి. సో ఆల్మోస్ట్ నాకైతే డౌన్లోడ్ అయిపోయింది. నేను ఇప్పుడు ఇన్స్టాల్ పైన క్లిక్ చేసేసి ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మనకి బ్రౌజర్లోనే దొరుకుతాయి, ప్లేస్టోర్లో. నేను ట్రై చేయలేదు, మ్యాక్సిమం దొరకకపోవచ్చు, ఎందుకంటే ఆన్బోర్డ్ అయిన తర్వాత వీళ్ళ అఫీషియల్ యాప్ని అయితే మనకి అలౌట్ చేస్తారు. సో పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత యాప్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడతో అయిపోయిందా అంటే లేదు భయ్యా, ఇంకా ప్రాసెస్ అయితే ఉంది, మీకు చూపిస్తాను. ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి, నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. ఇంతకు ముందులాగే చేసినట్టు ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. వన్స్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మన నెంబర్కి మళ్ళీ ఒక ఓటీపీ వస్తుంది. ఇంతకుముందు బ్లింకిట్ ఆన్బోర్డింగ్ యాప్, ఇది బ్లింకిట్ డెలివరీ పార్ట్నర్ యాప్, రెండు వేరు యాప్స్ గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న అగ్రిమెంట్ ఉంటుంది, దీనిపైన ఐ అగ్రీ అని చెప్పి యాక్సెప్ట్ చేయండి. సో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి, చదివిన తర్వాతనే యాక్సెప్ట్ చేయండి, ఓకేనా. ఆ యాక్సెప్ట్ని కొట్టేసిన ఇక్కడ కంప్లీట్ యువర్ ప్రొఫైల్ అని చెప్పి చూపిస్తుంది కదా, సో దానిపైన ట్యాప్ చేసేసి మన ప్రొఫైల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మిగతావి ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లైక్ వెహికల్ ఆర్సీ, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటివి. సో ఇప్పుడు నేనైతే నా వెహికల్ సంబంధించిన ఆర్సీ ఏదైతే ఉందో, ఇంతకుముందు మనం మోటార్ సైకిల్ అని సెలెక్ట్ చేసుకున్నాం, అంటే పెట్రోల్ వెహికల్, దాని వెహికల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే నామినీ డీటెయిల్స్, ఇన్ కేస్ మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా మరణించిన లేదా చిన్న యాక్సిడెంట్లు జరిగిన ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది మనం ప్రొవైడ్ చేసిన నామినీ అకౌంట్లోనే పడతాయి, ఓకేనా. నెక్స్ట్ మనం చేయాల్సింది ట్రైనింగ్ వీడియో చూడాలి. సో కంప్లీట్గా ఇది ఒక 20 minutes ట్రైనింగ్ వీడియో అయితే ఉంటుంది. మీరు QR కోడ్ని స్కాన్ చేసిన తర్వాత మాత్రమే మీకు కొత్త ఆర్డర్ కేటాయించబడుతుంది. ఇది ఒక శాంపిల్ వీడియో మాత్రమే. ఇలా ట్రైనింగ్ వీడియోస్ ఒక 4-5 ఉంటాయి, అవన్నీ చూసేయండి. అవన్నీ చూసిన తర్వాత ఇక్కడ మనకి ప్రొఫైల్ వెరిఫికేషన్ పెండింగ్ అని చూపిస్తుంది కదా, మనం ఏదైతే స్టోర్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ స్టోర్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఇలా కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యాను, నా ఐడిని యాక్టివేట్ చేయండి అని చెప్తే వాళ్ళైతే ఐడి యాక్టివేట్ చేస్తారు. అక్కడ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మేనేజర్స్ ఎలా ఉంటారంటే కొన్ని స్టోర్స్లో భయ్యా మా స్టోర్స్లో 8 hours మాత్రమే అవైలబిలిటీ ఉంది, పార్ట్ టైంగా లేవు అంటారు. సో అలా ఏం లేదు, మీరు వెళ్ళి మేనేజర్తో రిక్వెస్ట్ చేయండి, సార్ నేను ఇలా స్టూడెంట్ని, మార్నింగ్ ఒక 4 hours వస్తాను, ఈవినింగ్ ఒక 4 hours వస్తాను, కొంచెం హెల్ప్ చేయండి సార్, మీరు రిక్వెస్ట్ చేసుకుంటే మీకు జాబ్ అనేది పక్కా వచ్చేస్తుంది, ఐడి అనేది యాక్టివేట్ చేస్తారు. వన్స్ మన ఐడి యాక్టివేషన్ అయిన తర్వాత పర్ కిలోమీటర్కి ఎంత ఎర్నింగ్ చేయొచ్చు, పర్ ఆర్డర్కి ఎంత ఎర్నింగ్స్ వస్తాయి, 1 day టైం ఇన్వెస్ట్ చేస్తే 1 day ఎర్నింగ్ చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి, అట్ ద సేమ్ టైం ఎంత పెట్రోల్ పోతుంది, ఇలాంటి ఎన్నో డౌట్స్ అయితే ఉంటాయి కదా, ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి నేను మీకు లైవ్లో ఎర్నింగ్ చేసి మీకు చూపిస్తాను. ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తాను, లేకపోతే లేవని చెప్తాను. సో నేను 1 week మొత్తం కూడా ఈ బ్లింకిట్లో నా టైము నా మనీ ఇన్వెస్ట్ చేసి మీకు ఎర్నింగ్స్ ఎక్స్పీరియన్స్ చేసి మీకు చూపిస్తాను. దాని తర్వాత మీకు నచ్చితే జాయిన్ అవ్వండి, ఓకేనా. రీసెంట్లీ బ్లింకిట్ లోకి వచ్చాను అనమాట నేను. ఓకే, ఎర్నింగ్స్ అయితే బాగుంది. ఎర్నింగ్స్ 1500 to 2000 అట్లా సంపాదించవచ్చు పర్ డే. ఓకే, అంటే ఆర్డర్స్ బాగా వస్తే 2000 చేసుకోవచ్చు. ఆర్డర్స్ బాగా వస్తే 2000 చేసుకోవచ్చు. ప్రతిరోజు బిజినెస్ ఒకేలా ఉండదు, ఒక రోజు ఫ్లక్చుయేట్ అవుతా ఉంటది, ఆర్డర్ ఫ్లో తక్కువ అవుతుంది. అలాంటప్పుడు ఎంత చేయించుకోవచ్చు? మినిమం 800 to 1000 చేసుకోవచ్చు. 800 to 1000 పక్కా చేసుకోవచ్చు. ఆర్డర్ ఫ్లో ఎక్కువ ఉంటే 2000 వరకు.